నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడను క్రమంగా వీడుతున్న వరద, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న బాధితులు. సింగ్ నగర్ సహా బొడమేరు ముంపు ప్రాంతాల్లో ముమ్మర సహాయ చర్యలు. హెలికాప్టర్, ట్రాక్టర్ ద్వారా ఆహార పదార్థాల సరఫరా. మూడో రోజు క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం. బాధితులకు సాయం చేసి మానవత్వం చాటాలని ప్రజలకు పిలుపు. డ్రోన్ల రాకతో మారుమూలలకు ఆహార పంపిణీ. భోజన ప్యాకెట్లు పంపుతూ ఔదార్యం చూపుతున్న జనం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే బొడమేరుకు గండ్లు. జగన్ విమర్శలు అర్ధరహితమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజీకి గంటకు తగ్గుతున్న వరద. 5 లక్షల క్యూసెక్కుల దిగువకు వచ్చాక గేట్లు దించుతామన్న కన్నయ్య. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 9 మంది మావోయిస్టులు మృతి. బుడమేరు శాంతించింది. కృష్ణమ్మ నెమ్మదిస్తోంది. వరద వీడుతోంది. ముంపు నుంచి బెజవాడ క్రమంగా తెరిపిన పడుతోంది. ప్రకృతి ప్రకోపానికి బిక్కుబిక్కుమన్న బాధితులు ఒడ్డుకు చేరుతున్నారు. ప్రభుత్వం సాయం ఊపందుకుంది. చంద్రబాబు ఘాటు హెచ్చరికలతో యంత్రాంగం దారికొచ్చింది. డ్రోన్ల రాకతో అన్న పానీయాలు ఆఖరి ఇంటికి చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి గంటకు వరద తగ్గుతున్న వేళ మరో 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికొస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బుడమేరు సృష్టించిన వరద విలయం ధాటికి విజయవాడలో కుదేలైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. సింగ్ నగర్లో 3 రోజులుగా వరదలో మగ్గిన జనం క్రమంగా బయటకొస్తున్నారు. రాజరాజేశ్వరిపేటతో పాటు పలు కాలనీలు మెల్లగా ముంపు నుంచి బయటపడుతున్నాయి. బుడమేరు వరద ముంపు నుంచి సింగ్ నగర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 3 రోజులుగా కాలనీల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం ఒడ్డుకు చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇంకా సామాన్లు, వాహనాలు నీటిలోనే నానుతున్నాయి. ఇళ్లలో చేరిన బురదను బయటకు పంపేందుకు జనం అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు తడిచిపోయాయని వాపోతున్నారు. ఇంత వరద ఎప్పుడూ చూడలేదన్నారు. బాధితులను ప్రభుత్వ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో మోకాళ్లోతు నీళ్లలో జనం ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులుగా ఇళ్లలో చేరిన నీరు ఇంకా బయటకు రాలేదు. పడవలపై, ట్యూబులపై సామాన్లు తరలిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని స్థానిక యువత పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. కృష్ణ హోటల్ సెంటర్లో నుండి వచ్చిన మా బాలింత పసిపిల్ల 25 రోజులు బాలింత తోటి వస్తున్నాం. నడిచి వస్తున్నామండి. బాలింత చాలా ఇబ్బంది పడిపోతుంది. అసలు ఎంత బేభత్సంగా ఉన్నామో, మొత్తం మునిగిపోయి ఇంట్లోనే భుజాల వరకు వచ్చేసిందండి వాటర్. ఏమీ తీసుకోలేదు. సర్టిఫికెట్లు కూడా పోయినాయి. హౌస్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి. మొత్తం పోయినాయి. కొంచెం సాయం చేయాలి మీరు. అధికారులకి నమస్తే అండి. మా వారు సిఆర్పిఎఫ్ ఎంప్లాయ్ అండి. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు నేను, నా పాప, నా బాబు ముగ్గురు ఇంట్లో ఉన్నాము. వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదండి. మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. అసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్లు, గ్యాస్ బండ్లు, ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి. మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు 2 రోజులు. ఇల్లు కొంచెం ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానికి వస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి. అసలు మీరేమి ఇచ్చినా లోటు పూడ్చలేరండి గవర్నమెంట్. ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా సింగిల్ బోట్ లో 1 పర్సన్ ఎక్కించి వాళ్ళ ప్రదేశాలకి ఎక్కడైతే ఉందో ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్లేస్ కి సమకూరుస్తున్నాం. అలాగే అక్కడ ఉండిపోయిన వాళ్ళని కూడా సేమ్ వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి అందిస్తూ
చేస్తున్నాం. అక్టోబర్ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక 250 మెంబర్స్ ఉన్నారు సార్. గ్రేహౌండ్ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక 400 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. ఇంకా మిగిలిన సిబ్బంది అంతా కూడా అవైలబుల్గా ఉన్నారు. అంటే ప్రతి బోటు రావడము, వాళ్ళ ప్రదేశాలు పంపించడము, ప్రతి ఎవరికి ఇబ్బంది రాకుండా. ఇదివరకు ఎక్కువ అయితే వెళ్ళారు, ఇప్పుడు 1% ఇచ్చి మొత్తం అంతా ఎవరికి ఇబ్బంది కాకుండా అనేది చూసుకుంటున్నారు సార్. అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. 45, 46, 47 డివిజన్లలో ముంపు తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీలో ముంపు తీవ్రతకు స్థానిక ప్రజలు పడుతున్న బాధలు చూసిన మంత్రి వారికి ఆహారం తక్షణమే అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలన్నారు. విద్యాధరపురంలో బస్సు డిపో నీట మునిగింది. 40 బస్సులు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు లేక అనేక రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. కొన్ని రూట్లలో బస్సుల కొరతతో దూర ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా నిడమనూరులో కాలేజీలు నీట మునగడంతో సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. రణధీర్ నగర్, రాణిగారి తోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. బాధితులను పరామర్శించారు. భవానీపురం స్వాతి సెంటర్లోని కొన్ని కాలనీల్లో ఇంకా ముంపు వీడలేదు. వరద ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. భవానీపురం, లలితానగర్లో ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాళ్లోతుపైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ కాలనీవాసులకు ఆహారం అందించారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణానది ఉధృతితో ముంపు బారిన పడిన విజయవాడ నగరంలోని ఇతర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా దిగువ ప్రాంతంలో వరద నెమ్మదించింది. విజయవాడ రామలింగేశ్వర నగర్ ముంపు వీడుతోంది. జనం నిత్యావసరాలు తెచ్చుకునేందుకు బయటకొస్తున్నారు. వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, మంచినీరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు పంపిణీ చేస్తున్నారు. రణధీర్ నగర్, రాణిగారి తోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రకృతి విపత్తు చాలా దురదృష్టకరం. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో కొన్ని ఫ్యామిలీస్ అయితే బాధాకరం. బాగా ములిగి ఇళ్లలో సామాన్లన్నీ తడిచిపోవడం, వాళ్ళ బట్టలు తడిచిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలుపు మేరకు వేలాది మంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇక్కడ హెల్ప్ చేయడానికి తరలి రావడం. బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒక 30 డివిజన్లు ఉన్నాయి. ఆ 30 డివిజన్లో కూడా కొంచెం గట్టిగా మార్నింగ్ టిఫిన్ అందరికీ వెళ్ళిపోయింది. వాటర్ సఫిషియెంట్గా వెళ్తుంది, లంచ్ వెళ్తుంది, డిన్నర్ వెళ్తుంది. ఎవరికి కూడా ఫుడ్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా, వాటర్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ విధంగానే చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే కొత్త సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపు 400-500 పశువులు ఉన్నాయి. పశువులకి గ్రాసం లేదు. అది కూడా ఇప్పుడు మాట్లాడడం, అది కూడా తెప్పిస్తున్నాం. పశువు గ్రాసం మనం చేయవలసినవన్నీ చేస్తున్నాం. యనమల కుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన నీరు వెనక్కి వెళ్లింది. ప్రజలు ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పునరావాస కేంద్రాలు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజనం అందిస్తున్నాయి. వరదలు చిక్కుకున్న వాళ్లని పునరావాస కేంద్రాలకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు మత్స్యకారులు తరలించారు. పెదపులిపాక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ బాధితులకు పంపిణీ కోసం పంపించినట్లు మంత్రి వివరించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశృతి జరిగింది. ప్రమాదవశాత్తు షాక్ కొట్టి వజ్రాల కోటేశ్వరరావు అనే లైన్మెన్ మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరద సహాయ చర్యల్లో మంత్రులు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. బాధితులకు ముప్పోటుల ఆహారం అందించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. 22 కిలోమీటర్ల మేర 4.5 గంటల పాటు జేసీబీ పైనే ప్రయాణం అందించిన సీఎం వరద బాధితులు సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజలంతా కనీసం 1 నుంచి 5 కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్కోబార్ రాజకీయాలు చేయొద్దని జగన్కు హితవు పలికారు.
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్థాలు చేరడం లేదనే ఫిర్యాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. అన్నపానీయాల పంపిణీని మరింత పగడ్బందీగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులు ఆహార పదార్థాల కోసం గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో సచివాలయాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశించారు. విజయవాడ పరిధిలోని 179 సచివాలయాలకు 179 మంది అధికారులను నియమించారు. డివిజన్ కు ఒక IAS ను పర్యవేక్షణకు పెట్టారు. ముప్పూటల అన్నపానీయాల సరఫరా సక్రమంగా చేసే బాధ్యత వారిదేనని తేల్చి చెప్పారు. రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం, అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంవయనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. అధికారులకు ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సీఎం స్వయంగా పరిశీలిస్తున్నారు. జక్కంపూడి, విజయవాడ సితార సెంటర్లలో పర్యటించారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో తిరిగారు. సహాయ కార్యక్రమాల్లో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు, మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్ లో జరగలేదు. దే ఆర్ ఆస్కింగ్ మీ, నౌ ఐ హావ్ టు రెస్పాండ్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్లుక్ అయ్యారు. ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు, మీకు మేము ఇవ్వకపోవచ్చు. జీతం ప్రజలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే సస్పెన్షన్ అయింది. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఇదే సమయంలో ప్రజలు కూడా వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ముందుకు రండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేదంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వంట చేసి తీసేపోయి ఒకసారి క్యారియర్ తీసి పెడతారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేయడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఏంటంటే? నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఏంటివన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఏది చేసిన ఇదే మరిగా. ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయో విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విజయవాడ ప్రజల సహాయార్థం కేంద్రం నుంచి నిధులు రాబడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. డ్రోన్లతో ఆహార పదార్థాల పంపిణీని ఆయన ప్రశంసించారు. విపత్తులోనూ వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా డ్రోన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి రాని ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించి లాస్ట్ మైల్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా సామాన్లన్నీ కూడా వాళ్ళ వరకు చేర్పించడానికి డ్రోన్స్ చక్కగా వినియోగిస్తున్నారు. డ్యామేజెస్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేంద్రంతో కూడా చేసి దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొని రావడంలో అక్కడ సంబంధిత మంత్రులను కానీ అవసరమైతే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి చర్చించి అది కూడా చేయడం జరుగుతుంది. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. విపత్తు సమయంలో సీఎం గారి ఇంటిని కాపాడుకోవడానికి ఏదో బుడుమూరిని డైవర్ట్ చేశారని, అసలు గేట్లు బుడుమూరి డ్రైవర్ చేశారని చెప్తున్నారు. గేట్లు కూడా లేవు, దానికి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అమరావతి మునిగిపోతుందని చెప్తున్నారు. కనీసం ఆ ప్రతిపక్షంలో మిగిలినటువంటి ఆ కాస్త బాధ్యత కూడా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సక్రమంగా చేయలేకపోతున్నారని తెలుస్తుంది. వరద ఉధృతి తగ్గడం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన గ్రామాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరద ప్రవాహానికి అనేక చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ సహాయక చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు వరద ఉధృతికి లింగాల వంతెన కొట్టుకుపోయింది. కిలోమీటర్ పొడవైన వంతెనపై పలుచోట్ల భారీ గండ్లు ఏర్పడ్డాయి. కాంక్రీట్ స్లాబులు కోతకు గురయ్యాయి. దీంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మంకు రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట ముత్యాల రహదారిలోని పాలేటి వంతెనపై వరద ప్రవాహానికి భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరు వరద ఉధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ నుంచి మున్నేరుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు 20,000 వరకు ఖర్చవుతోందని యజమానులు వాపోతున్నారు. నందిగామ మండలం కంచెల గ్రామానికి వెళ్లే రోడ్డు కొంత భాగం కొట్టుకుపోయింది. రాఘవాపురంలో రోడ్డు మొత్తం కోతకు గురైంది. వరి పొలాలు నీట మునిగాయి. చందర్లపాడు మండలం చింతలపాడుకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. భారీగా వరద నీరు రావడంతో తోట రావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. గంపల గూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరుకు వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. కంచికచెర్ల మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని తెలుగుదేశం నేత నెట్టెం రఘురాం సందర్శించారు. ఆహార ఏర్పాట్ల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 10 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరదలకు దివిసీమలో వాణిజ్య, ఆక్వా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో 10 పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. దివిసీమలో సుమారు 10 చోట్ల కరకట్టపై వరద నీరు రావడంతో ఇసుక బస్తాలు వేసి పటిష్ట చర్యలు చేపట్టారు. కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కొల్లూరు కరకట్ట వద్ద వరద ఉధృతిని మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ దూడి సందర్శించారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే నష్టపరిహారం అంచనా వేసి బాధితులను ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. రేపల్లె మండలం పెనుమూడి వద్ద పునరావాస కేంద్రాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. జల దిగ్బంధమైన పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని 2 గేట్లు మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. గేట్లు కొట్టుకురావడం వల్ల దెబ్బతిన్న గేట్లను మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన పరిశీలించారు. తర్వాత అధికారులతో సమీక్షించారు. గేట్లకు అడ్డంగా ఉన్న పడవలను తొలగిస్తేనే మరమ్మతులు సాధ్యమని, ఇందుకోసం కాకినాడ నుంచి నిపుణులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. వారం 15 రోజుల్లో బ్యారేజీ సమస్యను పరిష్కరించవచ్చని కన్నయ్య నాయుడు అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతినలేదు. బోట్లు దానికి టచ్ చేసే ఉంది. కొంచెం ఒక గేటుకు మాత్రం టచ్ చేసి ఉంది. అది తీయాలి. కౌంటర్ వెయిట్ మాత్రం బ్రేక్ అయింది. ఇంకొక కౌంటర్ వెయిట్ కొద్దిగా చిట్లింది ఎండ్ లో. అందుకు కౌంటర్ వెయిట్ కొత్త బాక్సులు చేసిన దానికి డిజైన్ ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు మనం గేట్లు క్లోజ్ చేయాలి. మనకు నీళ్లు నింపాలంటే ఆ గేట్లు క్లోజ్ చేసేదానికి కౌంటర్ వెయిట్ లేకనే దింపేదానికి స్కీమ్ ఫైనలైజ్ చేసాం. అది దింపుతారు. దింపినప్పుడు స్టోర్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ లిఫ్ట్ చేసే లోపల కౌంటర్ వెయిట్ కొత్త కౌంటర్ వెయిట్ బీమ్ కనెక్ట్ చేసి లిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఎత్తాలంటే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. దాతలు ఔదార్యం చాటుకుంటున్నారు. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బాధితుల కోసం ఆహారం వస్తోంది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు వివిధ సంస్థలు స్వచ్ఛందంగా బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో బాధితులను దాతలు ఆదుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాసదాస ప్రభు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించేందుకు అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు. గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఏ వాహనం ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని ఆహార ప్యాకెట్లు పంపుతున్నారన్నారని ఖచ్చితంగా లెక్కలేసి మరీ పంపుతున్నారు. ఆహారాన్ని బాధితుల వద్దకు చేరవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. ఈ వాహనాల్లోకి ఆహార ప్యాకెట్లు ఎక్కించేందుకు మంగళగిరికి చెందిన మోటార్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ ముందుకొచ్చారు. ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం 60,000 ఆహార పొట్లాలను తయారు చేసి గుంటూరులో తయారు చేయించి వాటిని విజయవాడకు పంపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి జిల్లా తెలుగు యువత ఆ పనులను సాయం చేసేందుకు 10,000 భోజన ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. గుంటూరు నుంచి ఆహారం, మంచినీళ్లను వాహనాల్లో విజయవాడ తరలించారు. విజయవాడ వాసులకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అండగా నిలిచారు. బుడమేరు వాగు, ఏలూరు కాలువ పొంగి నీట మునిగిన కాలనీలో బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. 5,000 భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందించారు. క్యాటరర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్యుల సహకారంతో 50,000 వాటర్ బాటిల్స్, 11,000 భోజన ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. విజయవాడ 1వ వార్డులోని కొన్ని కాలనీలో బాధితులకు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ రంగ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. యువనటుడు సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విశ్వక్సేన్ 5 లక్షల చొప్పున అందజేస్తున్నట్టు తెలిపారు. నటి అనన్య నాగల్ల 2.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మరోవైపు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబును కలిసి ₹1 కోటి చెక్కు అందించగా తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న సీఎం సహాయ నిధికి 5 లక్షల విరాళం ప్రకటించారు. ఆపణ హస్తం అందించిన నటులందరికీ మంత్రి లోకేష్ ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు.